భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వేరొండుగాధ పలుకగనేలా. కపిలాచార్యుల వారు తన తల్లైన దేవహూతికి ఈ జీవుడి యొక్క క్రమాన్ని వివరిస్తూ ఉన్నాడు. గర్భస్థమైన జీవుడు ఏ రకంగా భావనలు పొందుతూ ఉంటాడో, ఏ రకంగా మలమూత్రాదుల్లో చిక్కి మాయతో కప్పబడి బెంగపెట్టుకొని దిగులు పడిపోయి భగవంతుని ప్రార్థిస్తుంటాడో, స్వామి ఎప్పుడు నన్ను బయటపడేస్తావయ్యా అని ఆయన చెప్తూ ఆయన అంటాడమ్మా, ఈ క్రమంలో ఉండగా తల్లికి 10వ మాసం వస్తుంది. అప్పుడు ఆ 10వ మాసం వచ్చే సమయంలో జీవుడు తల క్రిందుగా తిరుగుతాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకుండా, ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు. ఎంతో బాధపడుతూ జ్ఞానం లేకుండా నెత్తురు పునుగుకున్న దేహంతో చిన్నగా ఈ భూమి మీద పడతాడు. అలా కింద పడి ఏడుస్తూ ఉంటాడు. వాడికి ఏ జ్ఞానం ఉండదు. ఇప్పటిదాకా జ్ఞానంగా ఉన్నవాడు జ్ఞానం మొత్తం పోగొట్టుకుంటాడు ఈ భూస్పర్శకు తగలగానే. తన ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోలేనటువంటి ఇతరుల చేత పోషించబడుతూ ఉంటాడు. తనకి కావాల్సింది ఏదో చెప్పలేదు. అనేకమైన కీటకాలతో నిండిన పక్క మీద పడుకుంటాడు. శరీరం దురదపుట్టినా గోకోవడం చేత కాదు. కూర్చోవడానికి, లేవడానికి, నడవడానికి శక్తి చాలదు. తన ఒంటి నిండా దోమలు, నల్లులు, ఈగలు మొదలు పాకుతూ ఉంటే వాటిని వారింపలేకుండా పీడించబడుతూ ఏడుస్తూ జ్ఞానం లేని వాడై ఉంటాడు. కేవలం తల్లి యొక్క రక్షణలో సర్వము కూడా తల్లి అయిపోయి ఆ తల్లే వాడిని కాపాడుతూ ఉంటుంది. ఈ రకంగా ఉండే జీవుడు క్రమంగా రకరకాల శైశవ అవస్థలను అనుభవిస్తూ బాల్యంలో విద్యాభ్యాసం, శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం వార్ధకే మనోవృత్తీనాం యోగేనాంతే తనుచ్చజాం అని కాళిదాసు గారు రఘువంశంలో చెప్పినట్లు ఆ రఘువంశ మహారాజులు ఏ రకంగా ఉండేవాళ్ళు అవన్నీ కూడా ఆ రకంగా ఉంటూ ఉంటాడు. కాలం గడుస్తూ ఉంటుంది. నెమ్మదిగా పండ్లు దంతాలు వస్తాయి వాడికి. ఆ దంతాలు రావడంతో వాడికి ఈ ప్రపంచం పట్ల వ్యామోహం పెరుగుతుంది. తిండి తిప్పలు, ఇవన్నీ ఆకలి దప్పలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు. ఈ రకంగా ఉంటున్నందువల్ల కాలం గడుస్తూ ఉంటే అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. ఈ చెడ్డ పనులు చేస్తూ పెరిగే కొద్ది జ్ఞానం అనేటటువంటి ఒక పక్క, అజ్ఞానం ఇంకో పక్క మంచుకొస్తే తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. ఆయన అమ్మ చెప్తున్నాడు, అమ్మా జనయిత్రి సత్యంబు శౌచంబు దయయును ధృతియు మౌనంబు బుద్ధియును సిగ్గు క్షమయును యశమును శమదమ భగములు మొదలుగా గల గుణంబులు నశించు జనులకు అస్సంగమున అవి ఎరింగించి వెండియు నిట్లను వినుము మూఢ హృదయులు శాంతి విహీనులు దేహాత్మ బుద్ధులు అంగనామోహ పాశబద్ధకేళి మృగంబులపగిదిగలిగి పరమశ శాంతమున శోచ్యభావులైన వారి సంగతి విడువంగవలయు అందు అంగనా సంగమము దోషమండ్రుగానా. దుష్టులతో సాంగత్యం వల్ల, స్నేహం వల్ల వీటి సత్యము, శుచి, దయ, దాక్షిణ్యము, ధైర్యము, చక్కగా మాట్లాడము, సిగ్గు, ఓర్పు, కీర్తి, శమదమాదులు ఈ గుణాలన్నీ క్రమంగా నశిస్తూ ఉంటాయి దుష్టుల సాంగత్యం వల్ల అని చెప్పాడు. చెప్పి మళ్ళా అంటాడు అమ్మతోటి, అమ్మా మూఢులైనటువంటి వాళ్ళు, శాంతి అని లేనటువంటి వాళ్ళు, ఈ దేహమే ఆత్మ అని భావించేటటువంటి వాళ్ళు ఈ స్త్రీ వ్యామోహంలో పడిపోయి చిక్కుకొని ఆ కామం అనే గొలుసులతో బంధించినటువంటి పెంపుడు మృగాలలాగా పరవశించిపోతూ ఉంటారు. వీళ్ళంతా శోచనీయులైపోతారు. ఇలాంటి వాళ్ళ సాంగత్యం వదిలిపెట్టాలి కదా. అందుట్లో స్త్రీ సాంగత్యం బలీయమైనటువంటి దోషం అని ప్రాజ్ఞులు అంటారు. అమ్మా ఇటువంటి వాళ్ళకి, ఈ పురుషుడికి పరస్త్రీ సాంగత్యం కుదరదు.
అది మంచి పద్ధతి కాదు. నా నాభి కమలలో పుట్టిన బ్రహ్మ, అతని వల్ల సృష్టించబడినటువంటి మరీచి ప్రముఖులు, వాళ్ళకు పుట్టినటువంటి కశ్యపులు అలాంటి వాళ్ళు కల్పించేటటువంటి దేవతలు, మనుషులు, వీరందరిలో కూడా చక్కదనాలైనటువంటి చుక్కలైన రమణీయమణుల మాయలకు చిక్కకుండా, ఏ రకమైనటువంటి కామమోహితము కాకుండా ఉండడం అనేది ఒక్క పుండరీకాక్షుడైన నారాయణుడికే తప్ప, ఒక నారాయణ మహర్షికే తప్ప ఇతరుడికి ఎవరికి కూడా సాధ్యం కాదు అని చెప్పాడు. అంటే ఎంత గొప్పవాడైనా, ఎంత వారలైనా, త్యాగరాజు వారు చెప్పినట్టుగా ఎంత వారలైనా కాంతాదాసులే అంటాడు ఆయన. ఆ రకంగా అమ్మా, నా మాయే స్త్రీ రూపంలో పురుషులకు మోహాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి పురుషులు పరస్త్రీ సాంగత్యాన్ని విడిచిపెట్టి యోగ మార్గంలో చరిస్తూ ఉండాలి. స్థిరమైనటువంటి బుద్ధితోటి నా పాదపద్మాలను సేవించడంలో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ నారీ సాంగత్యాన్ని నరకద్వారంగా మనస్సులో భావిస్తూ ఉంటారు. నా మాయ వల్ల కల్పించబడినటువంటి కామిని రూపం దట్టమైన గడ్డితో కప్పబడినటువంటి కోపానికి అనురూపంగా ఉంటుంది, మృత్యు స్వరూపమై ఉంటుంది అని చెప్పాడు. ధనధాన్యాలు, పశువులు, మిత్రులు, స్త్రీలు, ఇళ్ళు, వాకిళ్ళు, వీటన్నిటికీ కారణమైనటువంటిది ఈ శరీరం. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ జీవుడు ఇవన్నీ అనుభవిస్తూ మళ్ళీ జన్మలో ఉన్న కర్మఫలాన్ని అనుభవించడం కోసంగా మళ్ళా ఇంకోసారి పుట్టి ఇంకోసారి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆకాశంలోకి ఎగిరిపోయినా, భూమిలోకి దూరినా, ఏ పక్క పారిపోయినా, ఎక్కడ దాగినా సరే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఈ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. వాడు ఎంత గొప్పవాడైనా. ఈ పురుష రూపం ధరించినటువంటి ఈ జీవుడు ఈ స్త్రీ సాంగత్యం వల్ల వశమైపోతాడు. దానివల్ల ఏమవుతుంది? ఈషణత్రయం అంటాం. అంటే 3 రకాల ప్యాషన్స్ ఉంటాయట. ప్యాషన్ అంటే ఒక తీవ్రమైనటువంటి ఆసక్తి, బంధం. ఏమిటి అంటే మొట్టమొదట దారేషణ, భార్య కోసం తప్పించడం. భార్య కలిగింది, ఇప్పుడు ఏం కావాలి మనకు? పుత్రేషణ, కొడుకులు కలగాలని తాపత్రయపడతాడు. ఈ పుత్రులు కలుగుతారు. ఇప్పుడు దారాపుత్రుని పోషించడానికి ధనేషణ, డబ్బు కావాలి, ధనం కావాలి, దానికోసం తాపత్రయపడతాడు. ఈ రకంగా ఈ 3 ఈషణత్రయాలతో జీవితం అంతా గడుపుతూ ఉంటాడు. ఇలా గడిపి చివరికి ఏమైపోతాడు? ఎవరికి దక్కకుండా మృత్యువు పాలైపోతాడు దుఃఖంతో. అలాంటి దేహాన్ని చాలించినటువంటి వాడు మళ్ళా పుడుతూ ఉంటాడు. ఎందుకని? ఈ కోరికలన్నీ మిగిలిపోయినటువంటి కోరికలు, ఈ కర్మబంధం అంతా కూడా వదిలించుకోవడం కోసం మళ్ళీ పుడుతుంటాడు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా సహజంగా ఈ కర్మ ఫలం వల్ల అనుభవించేటటువంటివి అని చెప్పి, అందువలన నన్ను ఏం చేయమంటావు నాయన అని చెప్పింది. ఏమీ లేదు, చక్కగా భక్తి ప్రపత్తులతో శ్రీమన్నారాయణని ఉపాసించాలి. ఆ శ్రీమన్నారాయణ సరులు కూడా ముఖ్యుడైనటువంటి వాడు. ఎవడైతే వాడిని ఆశ్రయిస్తాడో వాళ్ళకి దేశాలంటూ ఉండవు, వాడు దూరం అవుతూ ఉంటాయి అని తల్లికి అద్భుతమైనటువంటి గుణం చెప్పాడు. వినుత గుణోత్తరుండు ఉరువిక్రముడైన హరిని భజించి తన మన్నలను సత్కథామృతము మనలాగా ఏం చెప్తున్నాడు? వినుత గుణోత్తరుండు ఉరు విక్రముడైన హరిన్ భజించి తన్మనన రసత్కథామృతము మానుగ గ్రోలుటమాని దుష్కథల్ విని ముదమందుతుందురు. వివేక విహీనత నూరబంది ఆత్మను మధురాజ్య భక్ష్యములు మాని పురీషమేగు జాట్పునన్. అనంత కళ్యాణ గుణవశిష్ఠుడు, సమస్త కళ్యాణ గణపూర్ణుడైనటువంటి సాక్షాత్తు భగవంతుడైన శ్రీమన్నారాయణని భజిస్తూ ఆయన మహిమలను మననం చేసుకుంటూ ఆయన మధురమైనటువంటి కథాసుధులను తనివి తీరా త్రాగుతూ ఉండడం అనేది ఉత్తమ లక్షణం. అట్లా కాకుండా మరి కొందరు ఊరబంది అవివేకంతో తీయని నేతి వంటకాలన్నీ కూడా మలభక్షణ కేసంగా పరిగెత్తినట్టుగా అడ్డమైన చెడ్డ కథలు వింటూ కొందరు అలా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మళ్ళా పుడుతూ ఉంటారు, మళ్ళా ఈ కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి
అమ్మా, పరమేశ్వరుడైనటువంటి వాసుదేవుడి యందు అభివ్యక్తమైనటువంటి భక్తి యోగం జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ జ్ఞాన భక్తి వైరాగ్యాలే బ్రహ్మ సాక్షాత్కారానికి సాధనాలు. అలాంటి భగవద్భక్తితో కూడిన మనస్సు ఇంద్రియ వ్యాపారాల్లో సమంగా వర్తిస్తుంది. అలాంటి మనస్సు గల వాడికి హెచ్చుతగ్గులంటూ ఉండవు. వాడు మోక్షగాని అవుతాడు. వాడు అంటే ముముక్షు అవుతాడు. వాడి ప్రియము అప్రియమంటూ ఏమీ ఉండవు. విషయ లాలస అంటూ ఉండదు. అట్లాగే కామిని కాంచనాల పట్ల వాడు వశపడేటువంటి వాడు కాదు. అలాంటి జీవుడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తూ వారిని సేవించుకుంటూ జీవితాన్ని గడుపుతాడు. అలా జీవితాన్ని గడిపేటటువంటి వాడు సద్గుణుడై ఉంటాడు, సుఖంగా ఉంటాడు అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా అతి రహస్యమైనటువంటి సాంఖ్యయుగ పద్ధతిని, ఈ విశేషమైన బోధనను తల్లైన దేవహూతికి కపిలాచార్యుల వారు విన్నవించారు. జై శ్రీరామ్.